సిటీ విజన్ 8:30 AM సమగ్ర సమాచార స్రవంతిని సమర్పిస్తున్న వారు మోడీ టొయోటా. కాంటాక్ట్ 8096012222. బ్రాంచెస్ హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం. సర్పంచుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ గవర్నర్ రాధాకృష్ణన్ను కలిసింది. జేఏసీ అధ్యక్షుడు సర్వి యాదయ్య గౌడ్, అదేవిధంగా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో 8 మంది ప్రతినిధుల బృందం గవర్నర్ను కలిసి తమ సమస్యలను వివరించారు. సర్పంచుల కాలపరిమితి అయిపోయి 6 నెలలు గడుస్తున్న సర్పంచుల సమస్యలపై, గ్రామ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని గవర్నర్కి తెలిపినట్లుగా తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ పేర్కొన్నారు. స్పందించిన గవర్నర్ రాధాకృష్ణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తక్షణమే తమ పెండింగ్ బిల్లులను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లుగా యాదయ్య గౌడ్ పేర్కొన్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను గ్రామాల్లో ఐక్యత. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో చేసిన సర్పంచుల అభివృద్ధి పనులపైన, బిల్లులపైన ప్రభుత్వం 6 నెలలైనా స్పందిస్తలేదు. కాబట్టి ఇవాళ మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా సర్పంచులు అక్కడక్కడ చాలా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ కొంతమంది సూసైడ్ చేసుకునే ప్రయత్నంలో కూడా ఉన్నారు. అదేవిధంగా కొంతమంది ఆత్మహత్యలు కూడా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీలలో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఇంకా అందక ఇబ్బందులు పడుతున్నటువంటి సర్పంచుల యొక్క సమస్యలపైన ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది. మరి గతంలో ఇటు విషయంలో ప్రభుత్వం కానీ అటు అధికారులను కానీ ఎవరికి అడిగినా కానీ ఎవరు కూడా. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగీర్ మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరులు రెచ్చిపోయారు. హరిత మహోత్సవం కార్యక్రమంలో బండ్లగూడ మేయర్ లతా ప్రేమ్ గౌడ్తో అసభ్యంగా ప్రవర్తించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలోనే దురుసుగా ప్రవర్తించారు మాజీ మేయర్ అనుచరులు. అడ్డుకున్న కార్పొరేటర్లపై దాడికి దిగారు. ఎమ్మెల్యే ఎదుటే రౌడీలుగా మారి రాజకీయ నాయకులు కొట్టుకున్న ఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బండ్లగూడ జాగీర్లోని 6వ వార్డులో హరితహారం కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం అఫీషియల్గా మా అందరి కార్పొరేటర్లకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ వచ్చి హాజరైనందుకు ఎక్స్ మేయర్ మహేందర్ గౌడ్ ఆయన అనుచరులు కలిసి ఈరోజు కార్పొరేటర్లని చేసుకోవడం జరిగింది. అంటే ఇది ముఖ్యంగా ఎట్లా అంటే మాకు అడ్డంగా వస్తున్నారు. అఫీషియల్ ప్రోగ్రామ్ అని మేము చేస్తూ ఉంటుంటే మాకు అడ్డంగా వచ్చినందుకు, ఆపినందుకు ఇట్లా ఏదో ఒక గొడవ చేసి. ఏమైంది చెప్పు. 6వ వార్డులో మొక్కలు నాటే ప్రోగ్రామ్కి, అఫీషియల్ ప్రోగ్రామ్కి మాకు మున్సిపల్ నుంచి ఇంటిమేషన్ వస్తే వెళ్ళాము. ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరం వెళ్ళాము. వెళ్ళాక మొక్కలు నాటుతుంటే ఒకరికొకరు మామూలుగా ముంగలికి రా ఇంకలు రా అనుకుంటుంటే అయిపోయింది. మొక్కలు నాటే ప్రోగ్రామ్కి మమ్మల్ని కమిషనర్ గారు పిలవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత గౌరవ మేయర్ గారికి అడ్డం వస్తున్నారు కొన్ని చెప్పడంతో వారి మహేందర్ గౌడ్ గారి అనుచరులు మా అడ్డం వస్తున్నామని మీరేందని చెప్తూ కాలం చెల్లిన ఎస్సీ వర్గీకరణను పట్టుకొని వేలాడుతున్న మందకృష్ణ మాదిగ తన వైఖరిని మార్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ సూచించింది. వర్గీకరణ పేరుతో మందకృష్ణ మాదిగ తన స్వలాభం కోసం కోట్ల రూపాయలకు మాదిగల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ విమర్శించారు. మోడీ కాళ్ల దగ్గర దళితుల గౌరవాన్ని తాకట్టు పెట్టి దళితులను రాజ్యాధికారానికి దూరం చేసిన ఘనుడు మందకృష్ణ మాదిగ అని అన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే దాని మీద ఎలాంటి వ్యతిరేకతకు మాట్లాడకుండా మరి సమర్థిస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్లను తెలియకుండానే తీసేసినటువంటి కేంద్ర ప్రభుత్వము దాని మీద మందకృష్ణ వైఖరి మరి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాకుండా దేశంలో దళితులపై, ఆదివాసీలపై, క్రిస్టియన్లపై, ముస్లింలపై సినీ రంగం, థియేటర్ల యజమానులు డ్రగ్స్, సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇకపై సినిమా వాళ్ళు 2 నిమిషాల నిడివిగల వీడియో చేసి ఇవ్వాలని షరతులు విధించారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు
టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు. కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను, ఎంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ 1.5-2 minutes నిడివిగల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన్ను శాలువాతో సత్కరించారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గవర్నర్ను రాధాకృష్ణన్ రాజ్భవన్లో కలిశారు. అనంతరం గవర్నర్కు వారు బొకే ఇచ్చి శాల్వాలతో సత్కరించారు. పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. మైనింగ్ కేసులో ఈడీ ఆయనపై అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. మైనింగ్ కేసులో మహిపాల్ రెడ్డి 300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ అభియోగాలు మోపింది. ఇటీవల ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు ఇంట్లో ఈడీ అధికారులను సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. 2 రోజుల క్రితమే ఆయన ఈడీ ముందుకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈడీ ప్రత్యేక అనుమతితో ఇవాళ హాజరయ్యారు. ఇటీవల రోడ్డు వైండింగ్ చేయాలని అధికారులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అల్వాల్ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అల్వాల్లోని ప్రధాన రహదారిపై ఉన్న షాప్ యజమానులు, చిరు వ్యాపారులు ధర్నా నిర్వహించి ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ మరి రాజశేఖర రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. షాప్ యజమానులను, చిరు వ్యాపారులతో ఎమ్మెల్యే మాట్లాడి వేరే ప్రదేశంలో వ్యాపారానికి స్థలం కేటాయించి అప్పుడు రోడ్డు వైండింగ్ ప్రక్రియను ప్రవేశపెట్టాలని వారు సూచించారు. వ్యాపారుల పొట్ట మీద కొట్టొద్దని, ఏదైనా ఉంటే అందరితో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను గత ప్రభుత్వంలాగే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మోసం చేస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమార్ యాదవ్. రాష్ట్ర బీజేవైఎం శాఖ అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్ రెడ్డి పిలుపు మేరకు బీజేవైఎం నేతలు కూకట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రభుత్వ వైఖరిపై వినతి పత్రాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో మెగా డిఎస్సిని వేస్తామని చెప్పి మాట దాటవేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని వారు ప్రశ్నించారు. ఈ నెల నిర్వహించనున్న డిఎస్పీ పరీక్షలను రద్దు చేసి 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సిని నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేవైఎం నేతలు తదితరులు పాల్గొన్నారు. మాతాకి భారత్ మాతాకి ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసి గద్దెనెక్కిందో, సో గద్దెనెక్కి అట్లనే అదే మొండి వైఖరి చూపించి విద్యార్థుల ఆగ్రహానికి గురై ప్రభుత్వం గద్దె దిగింది మనందరికి తెలిసిందే. సో రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి విద్యార్థులను వాడుకొని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ మరియు ఏమంటారు అంటే ఈ విద్యార్థి సంఘాలని చాలా మట్టుకు ఉద్యమించుకొని వాళ్ళని వాడుకొని మళ్ళీ గద్దెన ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులు చేవెళ్ల మహేందర్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ న్యాయం చేయాలి అని చెప్పేసి ఈ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోనందున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తక్షణమే స్పందించాలి. స్పందించకపోతే పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి గతం నుండి హెచ్చరిస్తూ ఈరోజు ఆందోళన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రంలో ఎంఆర్ఓలకి వినతి పత్రాలు కానీ నిరసన కార్యక్రమాలు కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క కూకట్పల్లి మండలంలో
అసెంబ్లీ కన్వీనర్ సాయి అలాగే మిగతా జిల్లా నాయకుల నేతృత్వంలో హైదరాబాద్ చెర్లపల్లి జైలు నుండి 213 మంది విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న అర్హులైన 213 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష కింద విడుదల చేశారు. వారికి మార్గదర్శకం, ఉపాధి కల్పనపై అవగాహన కల్పించి ఉద్యోగ మేళ కార్యక్రమం ఏర్పాటు చేసింది జైళ్ల శాఖ. ఈ కార్యక్రమానికి జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై ఖైదీలకు సత్ప్రవర్తనతో మెలగాలని హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో ఐజీ వై రాజేష్, డిఐజీలు మురళీబాబు, శ్రీనివాసరావు, చెర్లపల్లి జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్, అదేవిధంగా ఓపెన్ జైలు సూపరింటెండెంట్ సమ్మయ్య, చుంచల్గూడ సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్, చెర్లపల్లి జైలు అధికారులు, ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇంపార్టెంట్ డే, చాలా సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఈరోజు క్రాస్ చేశాము. 213 కన్విక్టెడ్ ప్రిజనర్స్కి ఈరోజు రిలీజ్ అవుతున్నారు. సో మీ అందరికీ చాలా చాలా కాంగ్రాచులేషన్స్. ఇది స్టార్ట్ అయింది, ఎలాగ స్టార్ట్ అయింది నేను మీకు చెప్తాను. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనరబుల్ సీఎం గారు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ప్రజావాణి అని. ఆ ప్రజావాణిలో కొంతమంది ప్రిజనర్స్ పరివార వర్గాలు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి దట్ మా ప్రిజనర్స్, మా పరివార వాళ్ళు ప్రిజన్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరం నుంచి ఉన్నారు, వాళ్ళకు కొంచెం ప్రీ మెచ్యూర్ రిలీజ్ చేస్తే వాళ్ళు సరిగా అయిపోయారు, మంచి బిహేవియర్ చేస్తున్నారు, మాతో కూడా మంచిగా బిహేవ్ చేస్తున్నారు, వదిలేండి అని రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ సీఎం గారు ఆనర్ చేసి ఒక హై లెవెల్ కమిటీ ఫామ్ చేశారు ఇమీడియట్లీ. ఆ హై లెవెల్ కమిటీ కేస్ బై కేస్, హై లెవెల్ కమిటీలో హోమ్ సెక్రటరీ గారు, లా సెక్రటరీ గారు, డీజీ ప్రిజన్స్ అండ్ మిగతా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. అది కేస్ బై కేస్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్, యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ ప్రకారం కేస్ బై కేస్ మంచిగా చూసుకుని వెరిఫై చేసుకుని ఈ లిస్ట్ తయారు చేశారు. ఆ లిస్ట్ మళ్ళీ కేబినెట్ దగ్గరకు వెళ్ళింది, సీఎం గారి దగ్గరకు వెళ్ళింది. ఆ కేబినెట్ లో బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Am I just a 9 to 5 guy? Or the one who wants to feel the high? Introducing the Toyota Urban Cruiser Hyryder, the self-charging hybrid electric SUV. వెల్కమ్ బ్యాక్. సచివాలయంలో R&B డిపార్ట్మెంట్ సెక్షన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 11 గంటలు అయినా కూడా ఉద్యోగులు ఆఫీసుకు రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకున్నప్పుడు డ్రాస్ ఎంతో తెలుసుకోవా, ఎంతైనా రాని, ఆయన 10,000 రాని, నువ్వు ఏం వ్యాపారం చేయని, నీకు ఎంత వస్తుంది, ఎంత కట్ అవుతుంది, అది కూడా తెలియదంటే నువ్వు జాబ్కి పడుతున్నావు. ఏవి అలా ఏంటది అది. రాష్ట్రంలో ఎన్నో వనరులున్నా గత 10 ఏళ్లుగా పర్యాటక అభివృద్ధి కుంటుపడిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ప్రాచీన కట్టడాలను, ఆలయాలను అభివృద్ధి చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పర్యాటకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి. 1 కోటి జనాభా ఉన్నటువంటి చాలా చిన్న చిన్న కంట్రీస్ కూడా ఎన్నో గోల్డ్ మెడల్ సాధిస్తా ఉన్నాయి. టూరిజానికి సంబంధించి కూడా రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎన్నో వనరులు ఉన్నాయి. మన దేశంలో 140 కోట్ల ఉన్న జనాభాలో ఒక 20% 30% ప్రజల్ని ఈ టూరిజం వైపు మళ్లిస్తే కూడా దేశ రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే కార్యక్రమం చేస్తూ ఈ అన్ని వర్గాలకు అన్ని రకాల వసతులు, హంగులు కల్పించే పద్ధతిలో మేము ఆ దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం నుంచి 6 మాసాలు దాటింది. వార్ ఫూటింగ్ లో నిర్ణయాలు తీసుకుని అవన్నీ కూడా వాటిని పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేస్తాం. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఎన్సీఎల్ కాలనీలో మొక్కలు నాటారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. మంత్రి పదవి కంటే తనకు దేశం ముఖ్యమని, ఒకే దేశం ఒకే చట్టం ఉండాలన్నారు ఈటెల.
ఒకే దేశంలో 2 జెండాలు 2 చట్టాలు ఉండకూడదని మొట్టమొదటిసారిగా ఆక్రోశించిన వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ అని గుర్తు చేశారు. 70 సంవత్సరాల భారతీయ ప్రజల అంతరంగాన్ని ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. దీనిలో భాగంగా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పడమే కాదు, చేసి చూపించిన ఘనత నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు. जोहार डॉक्टर श्यामा प्रसाद मुखर्जी, जोहार जोहार डॉक्टर श्यामा प्रसाद मुखर्जी, जोहार जोहार डॉक्टर श्यामा प्रसाद मुखर्जी, जोहार जोहार. కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి వస్తే వెనక్కి జిందాబాద్. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేర్చాలన్న ఉద్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆర్ కృష్ణయ్య విమర్శించారు. విద్యానగర్ బీసీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగుల విషయంలో విద్యార్థులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి యత్నిస్తే అడుగడుగున అడ్డుకొని అరెస్టులు నిర్బంధించడం సరికాదన్నారు. సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపకుండా ప్రెస్ మీట్ పెట్టి సమర్థించుకోవడం ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. మరి ఈ ప్రభుత్వం కూడా మరి నిరుద్యోగుల పక్షాన ఉండకుండా మరి విద్యార్థుల పక్షాన ఉండకుండా మరి అదే వైఖరి అవలంబిస్తుంది, స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజు ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగాలు ఇస్తాం, విద్యార్థుల పక్షాన ఉంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మీరు కేవలం సెక్రటేరియట్ లో నీలోఫర్ కేఫ్ తాగనీకే పరిమితమైనారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటా ఉన్నారు, కానీ అనద్దు. కానీ మీరు అన్న మాటకే మేము చెప్తా ఉన్నాం, నా మొగతనం చూపిస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఉద్యోగాల భర్తీ చేసి మీ మొగతనం చూపించండి. రేవంత్ రెడ్డి గారు మీరు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇచ్చి మీ మొగతనం చూపించండి. రేవంత్ రెడ్డి గారు సంక్షేమ హాస్టల్కి సొంత భవనాలు కట్టించి మీ మొగతనం చూపించాను. కానీ ఏదో వేగులు మడ చేసుకుంటా నేను మొగతనం చూపిస్తా అని చెప్పి పదే అంటున్నారు. కాబట్టి మేము అట్లాంటి మాటలనద్దు. కాకపోతే మీరన్న మాటలకే మేము చెప్తున్నాం. మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అకాడమిక్ ఇయర్ అయిపోతుంది, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, అందరికీ యాజమాన్యాలు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. మరి గురుకుల పాఠశాలలేమో ఈరోజు వేల సంఖ్యలో గురుకుల అప్లికేషన్ వస్తే 25% కూడా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నా ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి గురుకులాలలో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా సీనియర్ నాయకుడు కె కేశవరావును నియమితులయ్యారు. ఆయనకు క్యాబినెట్ హోదాను కల్పించారు. క్యాబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. కె కేశవరావు ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కూడా రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. హైదరాబాద్ మహానగర వాసులకు అత్యవసరమైన సేవలు అందించే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా జరిగింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించగానే ట్యాక్స్ కలెక్షన్ ఫుల్ అభివృద్ధి నీళ్లంటూ బీజేపీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించరాదని బీఆర్ఎస్ ప్లకార్డులతో పోటాపోటీగా మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన మేయర్ సమావేశాన్ని 15 నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి సభలో ప్రారంభించగానే మజ్లిస్ బీజేపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా జోక్యం చేసుకోవడంతో సభలో ఏం జరుగుతుందన్న అయోమయం నెలకొంది. అస్వస్థతకు గురైన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి పరామర్శించారు. అనంతరం అనంతగిరిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి అక్కడున్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. 2012లో తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ పాఠశాలను ప్రారంభించామని స్పీకర్ అన్నారు. గడిచిన ఈ 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఎలాంటి మరమ్మతులు చేయలేదని మండిపడ్డారు. తల్లిదండ్రులు ఎవరు అధైర్యపడొద్దు అని వీలైనంత త్వరగా పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని స్పీకర్ ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు. 18 పీపుల్ ఇక్కడ అడ్మిట్ అయ్యారు. మన మ్యాక్సిమం పిల్లలు అయితే 10th క్లాస్ 12th క్లాస్ పిల్లల్ని. ఇక్కడ మన సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉంది వికారాబాద్ లోకల్లోనే.
వాళ్ళు లూజ్ మోషన్స్ అని కంప్లైంట్ తోటి 5 సార్లు 6 సార్లు ఇక్కడ రావడం జరిగింది. సో కానీ ఆ స్కూల్లో చదివేది 584 పిల్లలు చదువుతారు. ఆల్మోస్ట్ టీచర్స్ కూడా ఉంటారు, ఇంచుమించు 30 వరకు టీచర్స్ కూడా ఉంటారు. సో అందరూ ఆ సేమ్ వాటర్ ఆరో ప్లాంట్ ఉంది నాకు రిపోర్ట్ వరకు. వారికి కూడా అందరి పిల్లలు ఎక్కడైనా 18 పిల్లలు అడ్మిట్ అయ్యారు. వాళ్ళకి బ్లడ్ రిపోర్ట్స్ కూడా పంపడం జరిగింది, స్టూల్ రిపోర్ట్స్ కూడా పంపడం జరిగింది. సో ఆ రిపోర్ట్ బట్టి చెప్పగలుగుతాము ఎట్లా అయింది. కానీ మన ఆర్ఓబికి సంబంధం కానీ లేకుంటే మెడికల్ కాలేజు అదేవిధంగా హాస్పిటల్కు సంబంధించి రివ్యూ మీటింగ్ తీసుకున్నాము. దాని తర్వాత హాస్పిటల్ను విజిట్ చేసినాము, అట్లనే స్కూల్ను కూడా విజిట్ చేద్దామని వచ్చినాము. మీకు అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు, తెలియని విషయం అంటే ఏం లేదు. 2012 లోపల ఈ స్కూల్ శాంక్షన్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దీని రిపేర్స్ కానీ లేకుంటే వేరే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏవి జరగలేవు ఇక్కడ. మరి అవన్నీ చూసినాం. తప్పకుండా ఈ పిల్లలకు కూడా 800 పైచిలకు మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. కానీ 50 మందికో 40 మందికో ఈ మోషన్స్ వామిటింగ్స్ జరిగినాయి. ఇది కారణాలు వేరే ఉండొచ్చు, కానీ ఏదున్నా కూడా పిల్లలు అందరూ చాలా బాగున్నారు, రోజు రోజు మంచిగా అయిపోతున్నారు, రేపటికి అందరూ మంచిగా అయిపోతారు. ఎందుకు ఇది వచ్చింది అని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంల భేటీని తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలసాని సురేష్ గౌడ్ స్వాగతించారు. 10 సంవత్సరాలలో నెలకొన్న సమస్యలు పరస్పరం చర్చించుకొని పరిష్కరిస్తారని ఆకాంక్షించారు. బాలసాని సురేష్ గౌడ్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేఏసీ. మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నాడు. ఈ మధ్యనే మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం జరిగింది. ఆ ఎన్నికల్లో కూడా మరి మంచి విజయాన్ని సాధించి కేంద్రం కూడా కీలక పాత్ర పోషించేసి జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మరి 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు కానీ ఏదన్నా అని చెప్పేసి తానే ఒక పెద్దన్నలాగా చొరవ తీసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసేసి ఇద్దరు మంత్రులు ఇవాళ కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. మరి ఒక అనుభవం దృష్ట్యా మరి చంద్రబాబు నాయుడు గారు మరి 2 రాష్ట్రాల అభివృద్ధి కూడా వారు భుజాల మీద వేసుకోవాలని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా వాళ్ళ యొక్క అభిమానులు ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారికి కూడా వారి సహాయ సహకారాలు అందించేసేసి ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బాబు జగజీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి వీరమల్ల రామ్ నరసింహ గౌడ్ హాజరై జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన అని కొనియాడారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి గాంధీ చేసిన ప్రయత్నాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలోనూ ముందున్నారని చెప్పారు. సిటీ విజన్ 8:30 AM సమగ్ర సమాచార స్రవంతిని సమర్పిస్తున్న వారు మోడీ టొయోటా. కాంటాక్ట్ 8096012222. బ్రాంచెస్ హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం.